రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రాజమండ్రి శివారు కాతేరు గామన్ బ్రిడ్జి వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు కారకులైన నిందితులపై తక్షణమే కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇది కేవలం ఆత్మహత్యా ప్రయత్నమేనా లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పోలీసుల్ని ఆదేశించారు. డీఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు చర్చకు రావాలని మంత్రి సవిత సవాల్ విసిరారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే బాలికల బీసీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలిసి మంత్రి ప్రారంభించారు. బీసీ బాలికలకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 ప్రాంతాల్లో కొత్తగా బీసీ గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ పై విస్తృత అవగాహన, ప్రచారం కల్పించే పోస్టర్లను మంత్రి ఎన్ఎండి ఫరూక్ విడుదల చేశారు. ఈ ఏడాది నిర్వహించే కార్యక్రమాలకు వైద్యాధికారులు మంత్రికి వివరించారు. 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. పశ్చిమాసియా యుద్ద సమయంలో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేసిన ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రొమ్మల రాజేష్ రెడ్డిని మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. కీలకమైన సమయంలో చొరవ తీసుకుని వాహనదారుల్లో ఆత్మస్థైర్యం నింపిన రాజేష్ సేవల్ని మంత్రి కొనియాడారు. సుమారు 5,000 వాహనాలకు ఉచితంగా లీటర్ పెట్రోల్ చొప్పున పంపిణీ చేసినట్లు రాజేష్ రెడ్డి మంత్రికి తెలిపారు. అధికారమున్నప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎన్నికల్లో ఓడిపోగానే భయంతో ఆపరేషన్ల నెపంతో పారిపోయారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 17,000 మందికి పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్చుకోలేక జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెంకన్న అన్నారు. లోకేష్ విసిరిన బహిరంగ చర్చ సవాల్ను వైసీపీ నేతలు స్వీకరించాలన్నారు. వంశీ, నాని తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లులో కులం పేరుతో దూషించిన కేసులో 10 మందిని చిప్పగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 2వ తేదీన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులతో కలిసి టీడీపీ నాయకుడు నాగరాజు ఇంటి సామాగ్రి ధ్వంసం చేసి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 47 మందిపై కేసు పెట్టారు. వేరొక కేసులో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 27 మందిని అరెస్టు చేసి సబ్ జైల్లో ఉంచారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం కొత్త రోడ్డు వద్ద గత నెల 30వ తేదీన జగన్ పర్యటనలో బూర్జి మండలం ఎస్ఐ ప్రవళిపై దురుసుగా ప్రవర్తించిన కేసులో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఆముదాల వలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతాడ రవితో పాటు మరో 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏవన్గా ఉన్న చింతా రవికుమార్తో పాటు మరో 13 మంది రిమాండ్లో ఉన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ ఆకళింపు చేసుకుంటే నేర నియంత్రణకు ఆస్కారం ఉంటుందని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా నేరాల్ని ముందుగానే గుర్తించడానికి ఆస్కారం ఉంటుందని గోపీనాథ్ జెట్టి అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెట్టడం, నేరాల దర్యాప్తును వేగవంతం చేయడం సాధ్యమవుతుందన్నారు. అడవిలో తప్పిపోయిన ఓ మహిళను డ్రోన్ కెమెరా సాయంతో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. రాపూరు మండలం ఓబులాయపల్లికి చెందిన రత్నమ్మ కట్టెల కోసం అడవిలోకి వెళ్లి దారి తప్పిపోయి రాత్రంతా అక్కడే ఉండిపోయింది. బాధితురాలి కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు అడవిలో ముమ్మరంగా గాలింపు చేపట్టి రత్నమ్మ ఆచూకీని గుర్తించారు. విశాఖ పరవాడ సెస్ పరిధిలోని నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ ప్రాంతంలో సుమారు 6 అడుగుల కొండ చిలువ కలకలం సృష్టించింది. సమాచారం అందడంతో స్నేక్ క్యాచర్ ఘటనాస్థలికి చేరుకుని చాకచక్యంగా ఆ పామును బంధించారు. అనంతరం దాన్ని జనసంచారం లేని సురక్షితమైన అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆడి కృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులుగా తీర్చిదిద్దారు. అనంతరం పల్లకిలో కొలువుదీరిన దేవతామూర్తులు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.